ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక సాంకేతికత ఆసరాతో పశువైద్య ఆసుపత్రులను మరింత పటిష్టం చేయగలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చట్టసభల్లో ఉత్తమ పనితీరుతోనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో యాత్రికుల ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కోసం టోకెన్ పంపిణీ ప్రారంభమైంది. తెలంగాణలో పాసమైలారం పారిశ్రామికవాడలో జరిగిన దుర్ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దేశంలో క్వాంటం సాంకేతికత ఆవిష్కరణలు విశేష పరిణామమని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇక వార్తల వివరాలు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా దేశవ్యాప్తంగా పశువైద్య ఆసుపత్రులను మరింత శక్తివంతం చేయగలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈరోజు జరిగిన ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐవీఆర్ఐ 11వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికతను అనుసంధానించి పశువైద్యం, పశు సంరక్షణల విషయంలో కీలక మార్పులను తీసుకురాగలమని అన్నారు. జూనోటిక్ వ్యాధుల నియంత్రణలో ఐవీఆర్ఐ ముఖ్య పాత్ర పోషించగలదని రాష్ట్రపతి పేర్కొంటూ, भारतीय पशु चिकित्सा अनुसंधान संस्थाओं से उपाधि और पदक प्राप्त करने वाली सभी विद्यार्थियों को बहुत बहुत बधाई देती हूँ। इस क्षेत्र में बेटियों का जुड़ाव मुझे बहुत अच्छा लगा। प्यारे विद्यार्थियों, आप सबने निरीह और बेजुबान पशुओं की चिकित्सा और कल्याण के क्षेत्र को अपने करियर के रूप में चुना है। मैं चाहती हूँ कि आपके इस चुनाव के पीछे सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामय की भारतीय सोच का भी योगदान रहा है। मुझे विश्वास है कि भविष्य में भी इसी मूल भावना के साथ कार्य करते रहेंगे। తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామికవాడలోని ఒక రసాయన పరిశ్రమలో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు, ప్రమాదంలో గాయపడిన వారికి 50,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. కాగా పారిశ్రామికవాడలో జరిగిన పేలుడు ఘటనపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దేశంలో క్వాంటం సాంకేతికత విశేష పరిణామమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీపై విజయవాడలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వర్క్షాప్లో ఆయన ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని 4 ప్రాంతాల్లో క్వాంటం పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 17 రాష్ట్రాల్లో 152 సంస్థలు క్వాంటం సాంకేతికత విషయంలో పనిచేస్తున్నాయని జితేంద్ర సింగ్ పేర్కొంటూ, Collaboration between the IBM, the Tata Consultancy Stores, the L&T and the Government of Andhra Pradesh is not just a technical alliance, it is indeed a strategic investment in the future of India's technological leadership. టికెట్ల ధరలను పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. పెంచిన టికెట్ల ధరలు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఏసీ చైర్ క్లాస్, ఏసీ 3 టైర్, 3 టైర్ ఎకానమీ, ఏసీ 2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ క్లాసులలో కిలోమీటర్కు 2 పైసలు పెంచుతున్నట్టుగా పేర్కొంది. అలాగే జనరల్ కోచ్లో సెకండ్ క్లాస్ ఆర్డినరీలో 500 కిలోమీటర్ల వరకు ఛార్జీల పెంపు ఉండదని రైల్వే శాఖ తెలిపింది. 501 కిలోమీటర్ నుంచి 1500 కిలోమీటర్ల వరకు ₹5, ఇక 1501 కిలోమీటర్ నుంచి 2055 కిలోమీటర్ల వరకు ₹10 పెరగనుండగా 2501 కిలోమీటర్ నుంచి 3000 కిలోమీటర్ల వరకు ₹15 ఛార్జీ పెంచుతున్నట్టు వివరించింది. మరోవైపు ఫస్ట్ క్లాస్, స్లీపర్ క్లాస్లో కిలోమీటర్కు 0.5 పైసా పెరిగింది. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో యాత్రికుల ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కోసం జమ్మూలోని సరస్వతీ ధామ్లో టోకెన్ల పంపిణీ కేంద్రాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ యాత్ర సజావుగా సాగటం కోసం జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు.
మొత్తం 38 రోజుల పాటు జరిగే ఈ యాత్ర జూలై 3న ప్రారంభం కానుంది. కాగా జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంపు నుంచి యాత్రికుల మొదటి బృందం జూలై 3న కశ్మీర్కు బయలుదేరుతుంది. అదేవిధంగా రేపటి నుంచి మరో 3 కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 2వ తేదీ నుంచి 5 దేశాల పర్యటన చేపడతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆర్థిక సంబంధాల కార్యదర్శి దమ్ము రవి తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ప్రధానమంత్రి ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటిస్తారని పేర్కొంటూ So, Honorable Prime Minister will be visiting Ghana on 2nd and 3rd. This visit is happening after 30 years. The program is quite hectic. On the day of the 2nd, there will be delegation level talks during which the bilateral relations will be reviewed and also discuss various ways to strengthen and deepen bilateral relations. The next day, Prime Minister will be addressing the Parliament and he also will be interacting with the Indian community there, which is about 15,000 in number. 2 దేశాల మధ్య శాశ్వత రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించడానికి ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈరోజు భూటాన్లో 4 రోజుల అధికారిక పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో జనరల్ ద్వివేది భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగేల్ వాంగ్చుక్ను కలుస్తారు. అదేవిధంగా భూటాన్ ఆర్మీ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ బాటూతో కూడా చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్, భూటాన్ దేశాల మధ్య బలమైన సంబంధాలకు బాటలు వేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. చట్టసభల్లో ఉత్తమ పనితీరుతోనే ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయగలమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ధర్మశాలలోని తపోవన్లో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సిపిఏ జోన్ 2 వార్షిక సమావేశాన్ని లోక్సభ స్పీకర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్తమాన కాలంలో శాసన వ్యవస్థ పనితీరు మరింత మెరుగైన తీరులో సాగేందుకు వినూత్న విధానాలను అన్వేషించాలని సూచించారు. సాంకేతిక యుగంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ తరహా సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఓం బిర్లా పేర్కొంటూ दुनिया में सबसे ज्यादा विविधताएं भारत की है और इसलिए हमारी जिम्मेदारी बन जाती है कि हमारी लोकतांत्रिक संस्थाओं को हम और सशक्त बनाएं, जवाबदेही बनाएं, पारदर्शिता बनाएं और लोकतंत्र के अंदर जो नए इनोवेशन हो रहे हैं, नवाचार हो रहे हैं, उसमें भारत दुनिया के लिए मार्गदर्शन रहे। और इसके लिए बाबा साहब ने कहा था कि संविधान हो या संस्था हो, उसकी सफलता उनके अन्वयों पर और संस्था में व्यक्तियों पर, आचरण पर निर्भर करती है। यही आज की आवश्यकता है। కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పెయిన్, పోర్చుగల్, బ్రెజిల్ దేశాల అధికారిక పర్యటనకు ఈరోజు ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. జూలై 5 వరకు ఆమె ఆయా దేశాల్లో పర్యటిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. స్పెయిన్ పర్యటన సందర్భంగా నిర్మలా సీతారామన్ ఐక్యరాజ్యసమితి నిర్వహించే 4వ అంతర్జాతీయ అభివృద్ది ఆర్థిక సదస్సు FFD4లో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా నూతనంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో స్థిరమైన అభివృద్ది లక్ష్యాలను పూర్తిగా అమలు చేయవలసిన అవసరం గురించి ఈ సమావేశంలో చర్చిస్తారు. అలాగే అంతర్జాతీయంగా ఆర్థిక సంస్కరణలకు మద్దతు ఇవ్వటం, పరస్పర సహకారం వంటి వాటిపైన సైతం చర్చిస్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఆహ్వానం మేరకు రేపు వాషింగ్టన్ డీసీలో జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈ రోజు నుంచి 3 రోజుల అధికారిక పర్యటన చేపట్టారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక సాంకేతికత ఆసరాతో పశు వైద్య ఆసుపత్రులను మరింత పటిష్టం చేయగలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చట్టసభల్లో ఉత్తమ పనితీరుతోనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో యాత్రికుల ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కోసం టోకెన్ పంపిణీ ప్రారంభమైంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.